మాదిగా జై మాదిగా జై మాదిగా వర్ధిల్లాలి మాదిగల ఐక్యత వర్ధిల్లాలి 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 మాదిగల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి కల్పించాలి చట్టబద్ధతకు ఎస్సీ వర్గీకరణకు వెంటనే కల్పించాలి జై మాదిగా జై మాదిగా మాదిగల ఐక్యత వర్ధిల్లాలి మాదిగల ఐక్యత వర్ధిల్లాలి జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జిందాబాద్ 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 వర్ధిల్లాలి 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 జై మాదిగా 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 కల్పించాలి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత వెంటనే కల్పించాలి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత వెంటనే కల్పించాలి వర్ధిల్లాలి చేతులు వర్ధిల్లాలి జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా మాదిగల ఐక్యత వర్ధిల్లాలి మాదిగల ఐక్యత వర్ధిల్లాలి మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత వర్ధిల్లాలి జిందాబాద్ జై మాదిగా జై మాదిగా జై మాదిగా ఎంఆర్పిఎస్ జిందాబాద్ ఎంఆర్పిఎస్ జిందాబాద్ గౌరవ శ్రీమంత కృష్ణగారి నాయకత్వం వర్ధిల్లాలి గౌరవ శ్రీమంత కృష్ణగారి నాయకత్వం వర్ధిల్లాలి ఎంఆర్పిఎస్ జిందాబాద్ ఎంఆర్పిఎస్ జిందాబాద్ 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 మాదిగల ఐక్యత వర్ధిల్లాలి మాదిగల ఐక్యత వర్ధిల్లాలి మాదిగల ఐక్యత వర్ధిల్లాలి ఎస్సీ వర్గీకరణను దేశవ్యాప్తంగా మరి అమలుపరచడంలో భాగంగా మొట్టమొదటగా నేనే ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలుపరచాలని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి తన మాటను వెనక్కి తీసుకొని మన మాలల యొక్క ఆధిపత్య ఒత్తిడికి లోనై మరి ఇప్పుడు ఉద్యోగ నియామకాలు చేపడుతూ మాదిగలకు మోసం చేస్తూ ఉన్నారు. తక్షణమే మా మందకృష్ణ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మాదిగల యొక్క ఆవేదనను గుర్తించి వెంటనే తక్షణమే ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో మరి చట్టబద్ధత కల్పించిన తర్వాతనే మీరు తీసుకున్నటువంటి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనుసారం ఈరోజు చేర్యాల మండలంలో రిలే నిరాదీక్ష జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకున్నది ఏంటిదంటే ఏపీసీటీ వర్గీకరణ అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి ఉద్యోగ నియామకాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాలలకు తలొగ్గి మాలల చేతిలో కీలు బొమ్మలుగా తయారైన రేవంత్ రెడ్డి నువ్వు ప్రజలను ఇటు మాలను ఎత్తుకుంటున్న మాదిగలకు మోసం చేసిన ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఏబీసీడీ వర్గీకరణ అమలైనప్పుడు సుప్రీంకోర్టులో అమలైనప్పుడు నిండు సభలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఫలితాలు కూడా అమలు పరచాలని చెప్పి అమలు పరచకుండానే ఫలితాలు వెల్లడించి మోసం చేస్తుండ్రు. కాబట్టి రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ వాళ్ళకు బుద్ధి చెప్తుందని ఈ నివేదిక ద్వారా హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు మన అన్న మన్యశ్రీ మందకృష్ణ అన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా లీల దీక్షలు ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిన్ను అసెంబ్లీలో మాట ఇచ్చి మాటను అసెంబ్లీలో చట్టపరంగా అమలుపరచకుండా దాన్ని కాలయాపన చేస్తూ గ్రూప్ 1 గ్రూప్ 2 1 2 3 4 గ్రూపులు అమలు చేస్తూ కాలయాపన చేస్తున్నాడు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేయడం జరుగుతుంది.
చట్టపరంగా ఏబిసిడి వర్గీకరణ చేయకపోతే రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలన్న పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాము. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.